జై హింద్. దేశ రక్షణలో మొదటి లైన్గా నిలిచే బిఎస్ఎఫ్ బోర్డర్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి వారి యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందైతే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైరెక్ట్గా ట్రైనింగ్ సెంటర్లోనైనా లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి బెటాలియన్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు బెటాలియన్లోకి ఎంట్రీ అయ్యారనుకోండి, ఫస్ట్ 1 to 2 వీక్స్ అనేది మీకు వర్కింగ్ చేయించడం ఇలా జరుగుతుంది. తర్వాత మీకు ఏదైతే ట్రైనింగ్ సెంటర్ అయితే అలౌట్ అయిందో ఆ ట్రైనింగ్ సెంటర్కి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ 1 to 2 వీక్స్ అక్కడ కూడా ఫస్ట్ 1 to 2 వీక్స్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు బ్యాగ్ కిట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అలానే మీకు చెస్ట్ నెంబర్, అలానే మీ డీటెయిల్స్ తీసుకోవడం, మీకు కొన్ని ఫామ్స్ అనేవి జాబ్లో ఎంట్రీ అయ్యేటప్పుడు కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాంటివన్నీ ఫిల్ చేయించుకుంటారనమాట. ఇది 1 to 2 వీక్స్ అయిపోయిన తర్వాత మీకు బ్యాచ్ అనేది ట్రైనింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మిమ్మల్ని కంపెనీ వైజ్గా డివైడ్ చేస్తారు. కంపెనీలో ప్లాటూన్ వైజ్గా డివైడ్ చేస్తారు. మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ప్లాటూన్స్, కంపెనీ అనేది స్ట్రెంగ్త్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఉదయం 4 గంటలకి నిద్ర లేవాల్సి ఉంటుంది. వెంటనే హాఫ్ అన్ అవర్లో 4:30 లోపల లేచిన వెంటనే మంచాన్ని సర్దుకోవడం నీట్గా, అండ్ మీ కాలకృత్యాలు చేసుకుంటూ సేవింగ్, స్నానం ఇవన్నీ చేసుకుని పీటీ డ్రెస్ వేసుకుని ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకొని మీరు గ్రౌండ్కి ఫాలోయింగ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 4:30కి 4:45 5 o'clockకి మీకు ఫస్ట్ అనేది ఫాలోయింగ్ అవుతుంది. అక్కడ నుంచి మీ ఫస్ట్ పీరియడ్ పీటీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే టైం టేబుల్ అనేది సౌత్లో ఉన్న, నార్త్లో ఉన్న, ఈస్ట్లో ఉన్న, వెస్ట్లో ఉన్న అందరినీ బేస్ చేసుకొని ఒక యావరేజ్ టైం టేబుల్ అయితే చెప్పడం జరుగుతుంది. కొన్ని నార్త్లోకి వెళ్ళారనుకోండి, వింటర్ సీజన్లో కొంచెం లేట్గా పీటీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో తొందరగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో ఈవినింగ్ టైం కూడా ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్ని బేస్ చేసుకొని టైం అనేది కొంచెం చేంజెస్ అయితే ఉండొచ్చు. కానీ మనం చెప్పేది అందరినీ ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి బిఎస్ఎఫ్ ట్రైనింగ్, బోర్డర్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందనేది యావరేజ్గా టైం టేబుల్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ట్రైనింగ్ టైం టేబుల్ వచ్చేసి మార్నింగ్ 4 o'clockకి నిద్ర లేవాలి. అలానే మీ మంచం అన్నీ సర్దుకోవాలి, నీట్గా సేవింగ్ చేసుకొని మంచి పీటీ డ్రెస్ వేసుకొని రెడీగా 4:30కి మీరు ఫాలోయిన్ అయిపోవాలన్నమాట. గ్రౌండ్లో ఫాలోయిన్ అయిన తర్వాత మీకు 5 o'clock నుంచి పీటీ ఒక పీరియడ్ 40 minutes జరుగుతుంది. అలానే ఇంకో 2 పీరియడ్లు డ్రిల్ అయినా, డబ్ల్యూటీ అయినా ఏదైనా జరగవచ్చు. ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత 8 to 9 అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, బ్రేక్ఫాస్ట్ టైం. తర్వాత 9 to 1 o'clock ఇండోర్ క్లాసెస్. కాకి డ్రెస్లో మీరు ప్రాపర్ కాకి డ్రెస్లో మీరు ఇండోర్ క్లాస్లో కూర్చోవాలి. మీకు అక్కడ బోర్డర్ మేనేజ్మెంట్, సరిహద్దుల్లో స్మగ్లింగ్, చొరబాటుదారులను ఎలా అడ్డుకోవాలి, రాత్రి వేళల్లో అబ్జర్వేషన్ ఎలా నిర్వహించాలి, ఇలాంటివి నేర్పిస్తారు. అలానే ఇండోర్ క్లాసెస్లో మ్యాప్ రీడింగ్, ఎలా అయితే మనం సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే డైరెక్షన్స్ ఎలా కొనుక్కోవాలి, అలానే జీపీఎస్ఎస్ వాడడం ఎలా నేర్చుకోవాలి, అడవుల్లో ఎలా సర్వే అవ్వాలి, ఇలాంటివన్నీ ఎడారుల్లో, అడవుల్లో, చిత్తడి నెలలో ఎలా బతకాలి, ఎలా సర్వే అవ్వాలనేది ఈ ఇండోర్ క్లాసుల్లో నేర్పించడం అయితే జరుగుతుంది. అలానే బిఎస్ఎఫ్ యాక్ట్ అండ్ రూల్స్, పోస్ట్ చట్టాలు, క్రమశిక్షణ రూల్స్ మరియు కోర్టు మార్షల్ నిబంధనల గురించి కూడా ఇందులో తెలియజేయడం అయితే జరుగుతుంది. అలానే ఇండోర్లో ఇంటెలిజెన్స్ గురించి, దేశ భద్రత గురించి, మరిన్ని ఎలా అయితే సమాచారాన్ని స్వీకరించాలి, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలాంటి కొన్ని టాక్టిక్స్ని ఇండోర్ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. యుద్ధ రంగంలో గాయపడిన తోటి జవాన్ను హాస్పిటల్కు తీసుకువెళ్లే లోపు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నేర్పించే మెడికల్ ట్రైనింగే ఈ ఫస్ట్ ఎయిడ్స్లో నేర్పించడం జరుగుతుంది. 1 o'clockకి మీకు లంచ్ ఇస్తారు. అలానే 1 to 3 అనేది రెస్ట్ టైం అనమాట. మళ్ళీ 3 o'clock నుంచి వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ గేమ్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. అలానే గేమ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ యొక్క షూస్ అవన్నీ క్లీన్ చేసుకోవడం, అండ్ మీ యొక్క డ్రెస్సెస్ అవన్నీ క్లీన్ చేసుకోవడం, వాష్ చేయడం, ఇలాంటివి చేసి నెక్స్ట్ డేకి మీరు రెడీ అవ్వాలన్నమాట. ఈవినింగ్ 7 o'clockకి రోల్ కాల్ అయితే ఉంటుంది. దీంట్లో
సిహెచ్ఎం అందరినీ అటెండెన్స్ తీసుకుని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎవరైనా పారిపోయారా, లేదంటే ఏవైనా ఇతర అందరూ సక్రమంగా ఉన్నారా, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ఒక రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ డేకి ప్రోగ్రామ్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ పీరియడ్స్ జరుగుతాయి, ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ రోల్ కాల్లో వివరించడం అయితే జరుగుతుంది. కంపెనీ సిహెచ్ఎం అలానే మీకు ఈ యొక్క పేషెన్సీ టెస్ట్ చేయడం కోసం ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ వరకు నిల్చోబెట్టి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. ఇలా రోల్ కాల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ అయిపోయిన తర్వాత మీకు నైట్ 10 o'clockకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి. బ్యారెక్స్లో డిసిప్లైన్గా నైట్ 10 o'clockకి అందరూ పడుకోవాలి. అయితే వేరే విషయం, కొంతమంది దుప్పట్లో ఫోన్స్ యూజ్ చేస్తుంటారు, ఏమైనా చేస్తుంటారు. సో అది వేరే విషయం అనమాట. ఈ బిఎస్ఎఫ్ ట్రైనింగ్ ఆర్మీ తరహాలో కఠినంగా ఉండడం వలన బిఎస్ఎఫ్లో ప్రతిరోజు 3500 నుంచి 4000 క్యాలరీలు గల హై ప్రోటీన్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిఎస్ఎఫ్ ట్రైనింగ్ కఠినంగా అనిపించినా అది మిమ్మల్ని దేశంలోనే అత్యుత్తమమైన సైనికుడిగా మారుస్తుంది. కాబట్టి మానసికంగా బలంగా ఉండండి. బిఎస్ఎఫ్ సైనికుడికి మెయిన్గా ఉండవలసింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. పీటీలో మనకి మార్క్స్ అనేది కేటగరైజ్డ్ వైజ్గా డివైడ్ చేయడం అయితే ఉంటుంది. ఫస్ట్ ఎవ్రీ మంత్లీ టెస్ట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ మంత్ పీటీ మంత్లీ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు పాస్, గుడ్, ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ ఇలా 4 గ్రేడ్లుగా ఉంటాయి. ఎవ్రీడే 5 to 6 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ వరకు రన్నింగ్ అయితే చేపిస్తారు. అలా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిటి టెస్ట్ అనేది ఎఫ్పిటిలో ఫీల్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. దీంట్లో 3.2 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది విత్ ప్రాపర్ డ్రెస్. రైఫుల్తో పాటు మన బ్యాగ్లోట 6 to 7 kgs వెయిట్తో పాటు మనం ఈ 3.2 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేయాలి. అలాగే 6 feet వాల్ అనేది జంప్ చేయాలి. అలానే 9 feet డిచ్ అనేది జంప్ చేయాలి. అలానే రోప్ క్లైంబింగ్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్లీ టెస్ట్స్ ఉంటాయి. దీంట్లో మనం మెయిన్ అయితే రన్నింగ్ ఉంటుంది, చిన్నప్స్ ఉంటాయి, పుషప్స్ ఉంటాయి, సిట్అప్స్ ఉంటాయి, అలానే రోప్ క్లైంబింగ్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ టెస్ట్లో పీటీ టెస్ట్లో భాగం. డ్రిల్ కూడా మన యొక్క ఎవ్రీ మంత్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది మన పర్ఫార్మెన్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వెపన్స్ ట్రైనింగ్ వచ్చేసి అన్ని వెపన్స్, ఇన్సాస్, AK-47, SLR, గ్రెనేడ్ లాంచర్స్ అండ్ LMG లైట్ మిషన్ గన్స్, ఇవన్నిటిని వీళ్ళు విప్పడము, అలానే జోడించడము, అలానే దాన్ని నైట్ అయినా ఏ సమయాల్లోనైనా కళ్ళకు గంతలు కట్టి కూడా వీళ్ళు ఓపెన్ చేసి జోడిస్తారనమాట. ఇలా వీళ్ళకి వెపన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. టైం టేబుల్, మెస్ మెనూ ఇవన్నీ చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ట్రైనింగ్లో మనం ఫస్ట్ మార్నింగ్ 4కి లేస్తాం. లేచిన వెంటనే హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి కోర్ట్కి వెళ్ళి వెపన్ తీసుకొచ్చి అది ఇంకో దగ్గర మనం ఎక్కడైతే క్లాస్ జరుగుతుందో అక్కడ పెట్టి మళ్ళీ మనం పీటీకి వెళ్ళి రావాలన్నమాట. సో మళ్ళీ మనకి లంచ్ టైంలో వదిలేటప్పుడు 1 o'clockకి ఆ రైఫిల్ జమ చేయడం కూడా ఉంటుంది. సో ఇలా అనమాట. ఈ ప్రతిరోజు మార్నింగ్ నుంచి రన్నింగ్లోనే ఉండాలి పొజిషన్. మనం ఎప్పుడైతే బ్యారెక్ నుంచి అడుగు బయట పెట్టామో అక్కడి నుంచి మనం రన్నింగ్లోనే కనిపించాలి. ఒకవేళ మనం రన్నింగ్లో కనిపించకపోయినట్లయితే ఎవరికైనా ఉస్తాద్కి, మన టీచర్స్ అంటే ఉస్తాద్ అంటే టీచర్స్ అనమాట, ఉస్తాద్కి మనం ఎక్కడైనా కనబడినట్లయితే వాళ్ళకి ఇష్టం వచ్చే పనిష్మెంట్ ఇస్తారనమాట. చాలా ఉంటాయి. కమాండో బెండ్, పుషప్స్, సిట్అప్స్ ఏదైనా ఇస్తారు పనిష్మెంట్. వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ని నువ్వు తప్పకుండా పాటించాల్సిందే. ట్రైనింగ్లో మనం అనుకుంటాం చాలా ఈజీ అని. ఇప్పుడు నేను చెప్పాను ట్రైనింగ్ షెడ్యూల్ అయితే ఈజీ కనిపిస్తుంది, కానీ ఈలోపు కూడా చాలా ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి అన్నమాట.